గత ప్రభుత్వంలో కేసీఆర్ తన బినామీలకు భూములు ఇచ్చినప్పుడు వన్యప్రాణులు కనపడలేదా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. హెచ్సీయూ భూముల్లో మై హోమ్ భవనాలు నిర్మించారు. అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు అని ఆయన మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నేను కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి చూసిస్తా ఉన్నా. ఫస్ట్ మీరు మై హోమ్ వ్యాంగా దగ్గరికి వెళ్ళి సర్వేర్స్ తీసుకెళ్ళి ఈ భూమి ఎక్కడ కట్టి ఈ భవనం ఎక్కడ కట్టారు, ఏ భూమిలో ఉంది, దీనికి రోడ్ ఎట్లా ఇచ్చారు, అప్పుడు మీరెందుకు కళ్ళు మూసుకున్నారు? ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వాలి. బట్ట కాల్చి పైనేస్తానంటే తెలంగాణ ప్రజలు ఓర్చుకోరు. కేటీఆర్ గారు, నీ తతంగం ఫస్ట్ బయటకు రావాలి. నువ్వు చేసినటువంటి తతంగం మైవం రామేశ్వరరావుకు నువ్వు చేసినటువంటి లోపాకారి మద్దతు, తద్వారా హెచ్చు భూములు కబ్జా చేసుకునే భవనాలు నిర్మిస్తే ఆనాడు నువ్వు ఇవాళ ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు? ఇవన్నీ కూడా బయటకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్ చుట్టూన్న భూములు కొన్ని వేల ఎకరాలు కాజేసిన మీరు, మీకు వంతపాడే మీకు బినామీలుగా ఉన్నటువంటి ఎన్నో కంపెనీలకి భూములు బదలాయించిన మీరు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును దోచిన మీరు ఇవాళ హెచ్సీ భూముల గురించి మాట్లాడే అర్హత లేకు నీకు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన కేటీఆర్ వారాయంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వారి బినామీలకి ధరావతం చేస్తే అప్పుడు మాట్లాడని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ ఎట్లా మాట్లాడతారు? మరోవైపు హెచ్సీయూ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది. హెచ్సీయూ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీలు పర్యావరణ, హెరిటేజ్ భూముల్ని రక్షించాలని కోరారు. తమ విజ్ఞప్తిపై స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చినట్లు బీజేపీ ఎంపీలు తెలిపారు. సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారదత్తం చేయొద్దని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమళ్ళను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ని కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి గొప్పతనాన్ని రాబోయే కాలంలో ఇంకా కొన్ని వేల మందికి జ్ఞానం అందించేటువంటి విశ్వవిద్యాలయంగా ఎదగకూడదని, అది ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా చేసే ఆస్కారం ఉండకూడదని చెప్పి ఏ కుట్ర అయితే చేస్తుందో దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది, దీన్ని ఆపుతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము ధర్మేంద్ర ప్రధాన్ గారిని మాత్రమే కలిసినాం. రేపు తప్పకుండా ఇవాళ పర్యావరణ మంత్రిత్వ శాఖను కూడా కలుస్తాం. దీని మీద నివేదిక ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం 40,000 కోట్ల రూపాయల భూముల్ని ఇలా అమ్మి కప్పం కట్టి తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా.